హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్లో జరిగిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ముఖ్యమైన నియామకాల టాపిక్ అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో మొట్టమొదటిగా మనకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్లో మనకి 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఫైనాన్స్ సెక్రటరీ కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే మనకి అజయ్ నారాయణ్ జా లేదా ఏఎన్ జా. సో కొత్త ఆర్థిక కార్యదర్శి ఎవరు? అజయ్ నారాయణ్ జా. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకి బ్రాండ్ అంబాసిడర్గా యోనో మొబైల్ యాప్కి సంబంధించి ఎవరిని అపాయింట్ చేసిందంటే స్వప్న బర్మన్. సో యూ ఓన్లీ నీడ్ వన్. యోనో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యూ ఓన్లీ నీడ్ వన్ అనే మొబైల్ యాప్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో ఈ మొబైల్ యాప్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఏషియన్ గేమ్స్లో మెడలిస్ట్ అయిన స్వప్న బర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ అపాయింటెడ్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ యాజ్ ద న్యూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రభుత్వం మనకి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ అతుల్ సహాయ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద న్యూ ఇండియా అష్యూరెన్స్. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే సిఎండి కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే అతుల్ సహాయ్. నెక్స్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ అంటారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి కొత్త ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారంటే బిజేంద్ర పాల్ సింగ్. సో బిజేంద్ర పాల్ సింగ్ని మనకి భారతీయ ఫిలిం మరియు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. రీసెంట్గా మనకి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అనేవి జరిగినాయి. సో 5 రాష్ట్రాల యొక్క కొత్త ముఖ్యమంత్రులు మనం తెలుసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. తెలంగాణ స్టేట్ యొక్క సీఎం వచ్చి కె చంద్రశేఖరరావు. ఈయన యొక్క పార్టీ వచ్చి టీఆర్ఎస్. అలాగే మిజోరాం యొక్క కొత్త సీఎం వచ్చి మనకి జొరంతంగా. ఈయన పార్టీ వచ్చి మనకి మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ పార్టీ. అలాగే మధ్యప్రదేశ్ సీఎం వచ్చి కమల్నాథ్, పార్టీ వచ్చి కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ సీఎం వచ్చి అశోక్ గెహ్లాట్, పార్టీ వచ్చి కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ వచ్చి భూపేష్ బాగల్, పార్టీ వచ్చి కాంగ్రెస్. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. సో తెలంగాణ సీఎం వచ్చి కె చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి. మిజోరాం సీఎం వచ్చి జొరంతంగా, మిజో నేషనల్ ఫ్రంట్. మధ్యప్రదేశ్ సీఎం వచ్చి కమల్నాథ్, కాంగ్రెస్. రాజస్థాన్ సీఎం వచ్చి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ సీఎం వచ్చి భూపేష్ బాగల్, కాంగ్రెస్. మనకి రీసెంట్గా సీఎంస్ అండ్ గవర్నర్స్ మీద కంప్లీట్ యూనియన్ టెరిటరీస్ అలాగే 29 స్టేట్స్ మీద వీడియో చేశాను. ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ గవర్నమెంట్ అపాయింటెడ్ రాంపాల్ పవర్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కింద మనకి కొత్త డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే రాంపాల్ పవర్. నెక్స్ట్ సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇంపార్టెంట్ వన్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాగా కొత్తగా ఎవరిని అపాయింట్ చేశారంటే తుషార్ మెహతా. సో భారతదేశపు కొత్త సాలిసిటరీ జనరల్ ఎవరు? తుషార్ మెహతా. అలాగే మనకి ఎడిషనల్ సాలిసిటరీ జనరల్. సాలిసిటరీ జనరల్ వేరు, ఎడిషనల్ సాలిసిటరీ జనరల్ వేరు. సో ఎడిషనల్ సాలిసిటరీ జనరల్గా రీసెంట్గా మనకి మాధవి దివాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదనపు సాలిసిటరీ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మాధవి దివాన్. నెక్స్ట్ హర్షవర్ధన్ శ్రింగ్లే అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ అంబాసిడర్ టు ద యునైటెడ్ స్టేట్స్. అమెరికాకు మనకి భారత రాయబారిగా ఎవరిని నియమించారు రీసెంట్గా అంటే హర్షవర్ధన్ శ్రింగ్లా. నెక్స్ట్ ఉమెన్స్ ఇండియా క్రికెట్ టీంకి కోచ్గా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారంటే డబ్ల్యూబి రామన్. భారత మహిళల క్రికెట్ టీం కొత్త కోచ్గా ఎవరిని అపాయింట్ చేశారు? డబ్ల్యూవి రామన్. నెక్స్ట్ ప్రణవ్ కుమార్ దాస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సిబిఐసికి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ప్రణవ్ కుమార్ దాస్. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు యొక్క చైర్మన్ ప్రణవ్ కుమార్ దాస్. సో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి ఓం ప్రకాష్ రావత్ ప్లేస్లో కింద ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సునీల్ అరోరా అప్డేట్ అయి పైకి రావడం జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా. నెక్స్ట్ జలత్ శ్రీవాస్తవ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా. ఐడబ్ల్యూఏఐ అంటే న్యూ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్ ఎవరు అంటే మనకి జలత్ శ్రీవాస్తవ. నూతన ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్.
నెక్స్ట్ యూఐడి సీఈఓగా వర్క్ చేసిన అజయ్ భూషణ్ పాండే వచ్చి మనకి రీసెంట్గా న్యూ రెవెన్యూ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, కొత్త రెవెన్యూ కార్యదర్శి ఎవరు అంటే మనకి అజయ్ భూషణ్ పాండే. ఓకే, నెక్స్ట్ ఐటీబీపీ యొక్క డీజీ డైరెక్టర్ జనరల్. ఓకే, ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఎస్ఎస్ దేశ్వాల్. ఓకే, సో ఈయన సహస్రసీమ బలకి కూడా ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఎస్ఎస్బీకి మరియు ఐటీబీపీకి రెండింటికి కూడా మనకి ఎస్ఎస్ దేశ్వాలే హెడ్. ఓకే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. నెక్స్ట్ అశోక్ కుమార్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే సిసిఐ అంటారు. సిసిఐకి ఫుల్ ఫామ్ వచ్చి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కొత్త చైర్మన్ ఎవరు? అశోక్ కుమార్ గుప్తా. నెక్స్ట్ పేటీఎంకి సంబంధించిన పేమెంట్ బ్యాంక్ అనేది ఉంది కదా మనకి, మొబైల్ వ్యాలెట్ కంపెనీ పేటీఎం, అలాగే పేమెంట్ బ్యాంక్ని కూడా పేటీఎం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన కొత్త ఎండి అండ్ సీఈఓ ఎవరు అంటే సతీష్ కే గుప్తా. ఓకే, పేటీఎం పేమెంట్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సీఈఓగా కొత్తగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సతీష్ కే గుప్తా. నెక్స్ట్ బ్యాంక్ బజార్ అపాయింట్స్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా యాజ్ అడ్వైజర్. బ్యాంక్ బజార్ .comకి సంబంధించిన అడ్వైజర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఎస్ఎస్ ముంద్రా. ఈయన అంతకుముందు మనకి ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేసేవారు. సో ఆయన టర్మ్ అనేది అయిపోవడంతో అక్కడ రిటైర్ అయ్యి మనకి రీసెంట్గా బ్యాంక్ బజార్కి సంబంధించి సలహాదారునిగా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ సందీప్ బషీ ఈజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఐసిఐసిఐ. ఓకే, మనకి ఐసిఐసిఐకి సంబంధించి కొత్త ఎండి అండ్ సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సందీప్ బషీ. నెక్స్ట్ అనిల్ కుమార్ చౌదరి ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అనిల్ కుమార్ చౌదరి. నెక్స్ట్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రజనీకాంత్ మిశ్రా. అలాగే మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కొత్త చైర్మన్గా కేఎన్ వ్యాస్ లేదా కమలేష్ నీలకాంత్ వ్యాస్ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త ఎండి అండ్ సీఈఓగా మనకి ఏఎస్ రాజీవ్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో బ్యాంక్స్కి సంబంధించిన హెడ్స్ కూడా మనకి ఎండి అండ్ సీఈఓస్ కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి 10 బ్యాంకులకు సంబంధించి మారడం జరిగింది కొత్త ఎండి అండ్ సీఈఓస్. ఒకసారి ఆ లిస్ట్ చూసినట్లయితే ఆంధ్ర బ్యాంక్ యొక్క హెడ్ వచ్చి మనకి పకీర్ స్వామి, ఇండియన్ బ్యాంక్కి సంబంధించి పద్మదా చుండ్రు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పల్లవ్ మహాపాత్ర, సిండికేట్ బ్యాంక్ హెడ్ వచ్చి మనకి మృత్యుంజయ మహాపాత్ర, దీనా బ్యాంక్ వచ్చి కర్ణం శేఖర్, అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఎస్ఎస్ మల్లికార్జునరావు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చి ఏఎస్ రాజీవ్, యూకో బ్యాంక్ వచ్చి అతుల్ కుమార్ గోయల్. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వచ్చి ఎస్ హరిశంకర్. సో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెడ్ వచ్చి అశోక్ కుమార్ ప్రధాన్. ఓకే, సో 10 బ్యాంక్స్కి సంబంధించి సీఈఓస్ మారారు. సో కాబట్టి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ రంజన్ గొగోయ్ అపాయింటెడ్ 46th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీపక్ మిశ్రా ప్లేస్లో మనకి 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ గారు అపాయింట్ అయ్యారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఓకే, సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే 46వ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. నెక్స్ట్ జి సతీష్ రెడ్డి అపాయింట్స్ న్యూ డిఆర్డిఓ చైర్మన్. ఓకే, కొత్త డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క కొత్త చైర్మన్కి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే జి సతీష్ రెడ్డి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనకి చివరి 6 నెలలు 5 or 6 months బ్యాక్ వరకు కూడా చెప్పడం జరిగింది. సో అపాయింట్మెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి హూయిస్కో వీడియో కూడా నేను సపరేట్గా చేశాను. అది కూడా ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఓకే, సో వడాఫోన్ ఐడియా 2 కంపెనీస్ కూడా మనకి టెలికాం కంపెనీస్ మెర్జ్ అవ్వడం జరిగింది కదా. సో మెర్జ్ అయిన తర్వాత వడాఫోన్ ఐడియాకి సంబంధించిన ఫస్ట్ సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే బాలేష్ శర్మ. ఓకే, వడాఫోన్ ఇండియా యొక్క మొట్టమొదటి సీఈఓ ఎవరు అంటే బాలేష్ శర్మ. నెక్స్ట్ ఫిలిం యాక్టర్ అక్షయ్ కుమార్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్కి సంబంధించి ప్రచారకర్తగా అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే బాలీవుడ్ ఫేమస్ నటుడైన అక్షయ్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసే ఉంటారు. దీనికి సంబంధించి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ క్యాంపెయిన్ కూడా రన్ చేయడం జరిగింది. ఓకే, బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అక్షయ్ కుమార్. నెక్స్ట్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎలక్టెడ్ ద డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, రాజ్యసభకు మనకి డిప్యూటీ చైర్పర్సన్గా రీసెంట్గా పీజే కురియన్ ప్లేస్లో కొత్తగా అపాయింట్ అయింది ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. ఈయన ఎలక్షన్లో అపోనెంట్ క్యాండిడేట్ ఎవరు అంటే ఒక్కొక్కసారి అపోనెంట్ క్యాండిడేట్ కూడా అడుగుతారు. అపోనెంట్ క్యాండిడేట్ ఎవరు అంటే మనకి బీకే హరిప్రసాద్. ఓకే,
నెక్స్ట్ అనిల్ డి సహస్రబుద్ధి యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, హూ ఈజ్ హూ నుండి. సో రీసెంట్గా మనకి ఏఐసిటిఈకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అనిల్ డి సహస్రబుద్ధే, అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా. ఓకే. నెక్స్ట్ క్యాట్రియానా గ్రే ఫ్రమ్ ఫిలిప్పైన్స్ విన్ ద మిస్ యూనివర్స్ 2018 టైటిల్. రీసెంట్గా మనకి మిస్ యూనివర్స్ 2018 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఫిలిప్పైన్స్కి చెందిన క్యాట్రియానా గ్రే. నెక్స్ట్ అలాగే మిస్ వరల్డ్ 2018 విన్నర్ ఎవరు అంటే వెనిస్సా పొన్సే. ఓకే, మిస్ వరల్డ్ 2018 విజేత ఎవరు అంటే వెనిస్సా పొన్స్. అలాగే శ్రీశైని విన్స్ ద మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018. ఓకే, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేత ఎవరు అంటే శ్రీశైని. ఓకే, యుఎస్ ఇండియన్ ఈమె. ఓకే, ప్రతిదీ కూడా రిలేటెడ్ బిట్స్ అన్నీ కూడా మీకు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అన్నీ ఒకసారి చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే. అలాగే ఛత్తీస్గఢ్కి చెందిన వీనా సిండ్రే ఈజ్ ద కంట్రీస్ ఫస్ట్ ట్రాన్స్ క్వీన్. ఓకే, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ట్రాన్స్ క్వీన్ పోటీలో ఎవరు విన్ అయ్యారంటే వీనా సిండ్రే. ఓకే, మనకి ఇవి లాస్ట్ 5 or 6 monthsలో జరిగిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి. వీటితో పాటుగా నేను ఇంతకుముందు సీఎంస్ అండ్ గవర్నర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, హూ ఈస్ హూ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అవి ఎవరైనా మిస్ అయితే అవి కూడా తప్పకుండా చూడండి. ఓకే, అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.